ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది. సుప్రీంకోర్టులో శ్రవణ్ కుమార్ కి ఊరట లభించింది. శ్రవణ్ కి ముందస్తు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు. పోలీసుల విచారణకి సహకరించాలని ఆదేశించింది కోర్టు. ఇటు తెలంగాణ హైకోర్టులో ప్రభాకర్ రావు ముందస్తు బెయిల్ పై వాదనలు విన్నారు. కౌంటర్ దాఖలుకి 2 వారాల సమయం కోరింది ప్రభుత్వం. విచారణని 2 వారాలకి వాయిదా వేసింది హైకోర్టు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి విజయ్ సిద్ధంగా ఉన్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి మరో ట్విస్ట్ చోటు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి విజయ్? ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న శ్రవణ్ ప్రస్తుతం ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసి తనను పోలీసులు అరెస్ట్ చేయొద్దంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ పైన విచారణ జరిపిన సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఇక్కడైతే ఈ కేసులో అతను అరెస్ట్ చేయొద్దు, కానీ పోలీసు విచారణకు శ్రవణ్ ఎట్టి పరిస్థితుల్లో హాజరు కావాలి, పోలీసు విచారణ ఎదుర్కోవాల్సిందన్నట్టు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వచ్చే వారం దాదాపు 8 నెలల పాటు విదేశాల్లో ఉన్న శ్రవణ్ హైదరాబాద్ రానున్నారు. హైదరాబాద్ కు వచ్చి పోలీసుల విచారణ కూడా ఆయన హాజరయ్యే అవకాశం కనిపిస్తుంది. సుప్రీంకోర్టు ఈరోజు శ్రవణ్ కు మాత్రం ఊరట లభించింది. ఇప్పటికే ఈ కేసులో ప్రభాకర్ రావు సైతం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బెయిల్ ఇవ్వాలంటూ ఆయన పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి అత్యంత కీలక పరిణామాలు వచ్చే వారం చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. సోమవారం తర్వాత హైదరాబాద్ కి పోలీసుల విచారణకు హాజరు కావాలని కూడా శ్రవణ్కి నోటీస్ ఇచ్చి శ్రవణ్ పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ విజయ్.